వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భారతం. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతం ఈరోజు మేము ఫస్ట్ టైం గౌరీ మయూఖాని బీచ్ కి తీసుకెళ్తున్నాం అనమాట. మా ఒంగోలులోనే ఉంది బీచ్, కలిసిపోయింది బీచ్ కూడా ఒంగోలులో. ఎప్పుడు బీచ్ కి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అవుతుంది. మేము ముగ్గురము, మా అమ్మ, మా నాన్న, మేము 5 వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే అమ్మని నాన్నని పిక్ చేసుకోవడానికి వచ్చాము. 2 months నుంచి మాదిరి దొబ్బుతుంది అనమాట. బీచ్ నువ్వు ఎప్పుడు ఎల్లుండి హైదరాబాద్ వెళ్తున్నానంటే వాళ్ళు తీసుకెళ్తున్నాడు. అంతేగా మరి. పోన్లే పాపం అని చెప్పి కనుకరిచ్చి లాస్ట్ కి ఫైనల్ గా వెళ్దాం పదండి నేను బయలుదేరాము. బీచ్ కి వెళ్దామా మయూ? బాగా ఎవరికి బాగా చెప్తున్నావు? ఉయ్యాలా? అక్కడ ఉయ్యాల ఊతుంటే పిల్లలు అక్కడ చూస్తున్నారు అనమాట. మయూక అక్కడ ఊదామని. ఊతావు నువ్వు కూడా? వెళ్దామా? పద వెళ్దాం. చేరప్ప. 5 minutes later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అయిపోయిందా? అయిపోయింది. మీ స్వింగ్ జరా స్వింగ్. భయపడుతుంది మయూక. దానికి ఏం భయం లేదు చెప్పు. సో మా మొహాలు మేము చూసుకోవడం ఎందుకని చెప్పి ఎప్పుడు మా మామయ్య వాళ్ళు రమ్మన్నాము. నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ సో వాళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇద్దరం కాదు, 4, 5. అదేలేరా 2 families. అంటే వాళ్ళు మన ఫ్యామిలీ కాదంటావు బాబు. మా అమ్మని మా నాన్నని పురుషాహంకారంతో కొట్టుకున్నావు. చేపను కదా నేను గిలగిలగిలి కొట్టేసుకోండి. చిట్టి బాబు. హలో మా బీచ్ కి వెళ్తున్నావా? మా ఒంగోలుకి దగ్గరగా ఉండే బీచ్ కొత్తపట్నం బీచ్ అనమాట. కానీ మేము వెళ్తుంది కొత్తపట్నం కాదు, ఈత ముక్కలు అని చెప్పేసి ఒంగోలు నుంచి మళ్ళీ ఒక 25-30 kilometers అనమాట. ఎగ్జాక్ట్ ఎప్పుడు వెళ్ళే కొత్తపట్నం బీచ్ ఎందుకని చెప్పేసి ఈసారి ఈత ముక్కలు బీచ్ కి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం గౌరీ మైకాని కూడా బీచ్ కి అయితే తీసుకువెళ్తున్నాము. తన ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాము, ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ బీచ్ కూడా బాగుంటుంది చాలా మంది చెప్పారు. సో మీకు కూడా చూపిస్తాం మాతో పాటు. ఇప్పుడే వచ్చారు. 4 వెళ్దాం మామ అన్నావు కదా నాన్న. 4:10కి వచ్చారు. దారి మధ్యలో రైల్వే గేట్ పడింది. మయూక కోసం రోడ్డు మీదకి వచ్చి ట్రైన్ చూపిద్దామని చెప్పి ఆగారనమాట. ట్రైన్ రా మయూ. గౌరీ మయూక రియాక్షన్ చూడండి ట్రైన్ చూసి. ఫస్ట్ భయపడ్డావా? బాగా చెప్పావా? మయూక ఫస్ట్ రియాక్షన్ బీచ్ చూసాం. ఏంది ఇట్లా ఉన్నాయి? పంపదీసి స్నానం చేపిస్తారా? పంపదీసి స్నానం చేపిస్తారా? ఏందమ్మా మయూ? ఏంటవి? వాటర్ ఎక్కడనే? వాటర్ ఏవి? అప్ప ఎక్కడ? రావా? వెళ్దామా? ఓయ్ హలో గౌరీ మైకి వెళ్దామా? బీచ్కి వెళ్దామా? వద్దా? డైరెక్ట్గా బీచ్ చూపిస్తాను చూడండి. 3, 2, 1 గో.
హైలైట్ ఏంటంటే బీచ్ లో మేము తప్ప ఎవరు లేరు. బీచ్ లో దిగలేదు నేను, మాధురి, అత్త ముగ్గురే దిగలేదు. మామయ్య ఒక్కరే దిగారనమాట. మా యుక్క చాలా భయపడింది, వణికేస్తోంది గాలికి. ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట. చాలా ఏడుస్తోంది అసలు. ఇలా నేను మా బీచ్ ఇలా అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాము, అప్పుడు ఏమవుతుందో చూడాలి. అరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ